Hello viewers, welcome back to another video of Samas Filmy Freak. DJ Tillu, double dose, Tillu square. మరి ఫన్ విషయంలో డీజే టిల్లుని మించిందా, డీజే టిల్లు అదే మాడ్యులేషన్ అదే ఫన్ ఇక్కడ వచ్చిందా లేదా అనేది అందరి ఎక్స్పెక్టేషన్. ఇప్పుడు ఆల్రెడీ యూట్యూబ్ షార్ట్స్ రీల్స్లో అప్పుడు ఎలా హైప్ ఉందో ఇప్పుడు కూడా అదే హైప్ తోటి అయితే ఒక మంచి హైప్ని క్రియేట్ చేసింది సినిమా అయితే. కానీ సినిమా థియేటర్లో మరి ఎలా ఉంది రెస్పాన్స్, డీజే టిల్లుకి ఈ టిల్లు స్క్వేర్కి డోస్ ఏమైనా పెరిగిందా లేదా, ఫన్ లోడెడా కాదా అనేది మాట్లాడుకుందాం. సో బట్ ఫస్ట్ హాఫ్లో మనకు ఆల్రెడీ పాత సీన్స్ అన్ని కొన్ని గుర్తు చేస్తుంటారు అనమాట. అంటే ఇప్పుడు వచ్చింది కదా రాధిక అక్క, సో ఆ రాధిక అక్క స్టోరీని కొంచెం ఇక్కడ మళ్ళీ కొన్ని సీన్స్ ఇక్కడ యాడ్ చేసి కొంచెం చూపించడం వల్ల మనకు కొన్ని చోట్ల రొటీన్ ఉందేమో. అదే అంటే ఆ మాడ్యులేషన్ని మనం ఆల్రెడీ మీమ్స్లలో కానీ ఇట్లా రీల్స్లలో షార్ట్స్లలో అట్లా చూసున్నాం కదా. సో చూసున్నాం కాబట్టి మళ్ళీ అదే దాన్నే పాతదాన్ని తీసుకురావడం, రొటీన్ మాడ్యులేషన్, డైలాగ్ డెలివరీ అదంతా కూడా రొటీన్ అయిపోవడము, కొంత రొటీన్ అయిపోవడం అన్నట్టుగా కొంచెం చూసే ప్రేక్షకులకి ఆ ఫీల్ వస్తుంది ఫస్ట్ హాఫ్ అంతా కూడా. ఎందుకంటే ఫస్ట్ హాఫ్లో పాత స్టోరీని కొంచెం ఇంక్లూడ్ చేసింది కాబట్టి మనకు కొన్ని చోట్ల బోరింగ్ కంటెంట్ లాగా అనిపిస్తుంది. అంటే మళ్ళీ అదే రిపీట్ చేస్తున్నాడా అన్నట్టుగా అనిపిస్తుంది. కానీ సిద్ధు పర్ఫార్మెన్స్ కానీ సిద్ధు మాడ్యులేషన్ విషయానికి వస్తే మాత్రం అదే పర్ఫార్మెన్స్ ఏమాత్రం తగ్గకుండా ఉంది. కానీ కొంచెం డైరెక్టర్ చేంజ్ అయ్యిండు అనే మనకు ప్రేక్షకుడికి అయితే అనిపిస్తుంది. ఎందుకంటే అక్కడున్న ఆ జోష్ అంటే ఆ ఎనర్జీ త్రూ అవుట్ సినిమాలో కొంచెం కనిపించదు అనమాట. ఫస్ట్ హాఫ్ అంతా అట్లా ఉంటుంది. ఇంకా సెకండ్ హాఫ్ వచ్చేసరికి కొంచెం ఇంకా న్యూ స్టోరీని ఇక్కడ ఇందులో తీసుకొచ్చారనమాట. అక్కడ రాధిక అక్క అయితే ఇక్కడ లిల్లీ, అనుపమ పరమేశ్వర్ లిల్లీగా ఇక్కడ ఇంకో కొత్త గర్ల్ ఫ్రెండ్ వచ్చేసి తాను ఎట్లా పరేషాన్ చేసింది. మళ్ళీ ఇక్కడ ఈ టిల్లు స్క్వేర్లో లిల్లీ అక్క ఇచ్చిన పంచ్కి మనడు లేచి మళ్ళీ రివెంజ్ స్టోరీ ఎలా ఉంది, ఎలా క్లైమాక్స్ ఇచ్చాడనేది మళ్ళీ ఇంకొక స్టోరీని తీసుకొచ్చారు. సెకండ్ హాఫ్లో కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. కానీ సిద్ధు పర్ఫార్మెన్స్ అయితే మనకు అంటే ఈ సిద్ధు పర్ఫార్మెన్స్ వల్లనే మనకు కొంచెం ఫస్ట్ హాఫ్లో డ్రాప్ అనిపించినప్పటికి కూడా సెకండ్ హాఫ్ దాన్ని కవర్ చేసేసిండు. ఇంకా ఈ సినిమా సెకండ్ హాఫ్ క్లైమాక్స్ వచ్చేప్పటికీ ఇలాంటి ఒక మాడ్యులేషన్, ఇలాంటి ఒక డిఫరెంట్ పర్ఫార్మెన్స్ సిద్ధుకు మాత్రమే సాధ్యం అనేటట్టయితే మనకు అనిపించింది లాస్ట్ వచ్చేసరికి. సో కాకపోతే నాకు అనిపించింది అంటే పర్సనల్గా కానీ అంటే రెస్పాన్స్ కూడా కొంచెం థియేటర్లో కూడా డీజే టిల్లులో ఉన్నంత జోష్ కానీ డీజే టిల్లులో ఉన్న ఎనర్జీ ఇక్కడ కొంచెం లేదన్నట్టుగా అయితే అనిపించింది. కానీ సెకండ్ హాఫ్లో సిద్ధు పర్ఫార్మెన్స్ వల్ల కొన్ని స్టోరీలో కొంచెం డిఫరెంట్ స్టోరీ తీసుకురావడం సెకండ్ హాఫ్లో అది కొంచెం మనకు బాగా అనిపిస్తుంది. మొత్తానికైతే ఈ టిల్లు స్క్వేర్ డైరెక్టర్ సెకండ్ హాఫ్లో అల్లుకున్న కొత్త స్టోరీలో ఒక ట్విస్ట్, మన రాధిక అక్క, ఆ రాధిక అక్కను కూడా ఇందులో ఇన్వాల్వ్ చేశారు. అదేంటి ఆ ట్విస్ట్ ఏంటి అనేది సెకండ్ హాఫ్లో అటు నుంచి మళ్ళీ స్టోరీ ఎటు తిరిగింది, ఆమె అసలు రాధిక అక్క ఇన్వాల్వ్మెంట్ ఈ స్టోరీలో ఏంటి అనేది ఇంకొక చిన్న సస్పెన్స్, చిన్న ట్విస్ట్ లాగా ఇచ్చారు. అక్కడ నుంచి మళ్ళీ స్టోరీ టర్న్ తీసుకుంది. ఆ తర్వాత మళ్ళీ డీజే టిల్లు లాస్ట్ పంచ్ ఏంటి, క్లైమాక్స్ వచ్చిన పంచ్ ఏంటి అనేది ఇంకా ఇంట్రెస్టింగ్ పార్ట్. సో ఇంట్రెస్టింగ్ అంటే కొంచెం అక్కడ ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే ఉంటుంది, కానీ మనకు కొత్త స్టోరీ అల్లుకోవడం అనేది సెకండ్ హాఫ్లో కొంచెం ఇంట్రెస్టింగ్ లాగా తీసుకొచ్చారు. ఇంకా మ్యూజిక్ విషయానికి వస్తే డీజే టిల్లుకి ఏమాత్రం తగ్గలేదు. టైటిల్ సాంగ్ అయితే యాజ్ ఈజ్ ఉంది, అండ్ రిమైనింగ్ 2-3 సాంగ్స్ ఉంటాయి, అవి కూడా బాగుంది. అండ్ ఎస్పెషల్గా అనుపమ పరమేశ్వర్ అండ్ సిద్ధు మధ్యలో ఉండే కెమిస్ట్రీకి ఆ బ్యాక్గ్రౌండ్లో వచ్చే ఆ ట్యూన్స్ అవన్నీ అయితే ఖచ్చితంగా ఒక ఫీల్ గుడ్ అని చెప్పొచ్చు. అండ్ ఇంకా చెప్పాలంటే రివెంజ్ స్టోరీ నడుస్తున్నప్పుడు ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ, అంటే భీమ్స్ సిసిలియో అనుకుంటా బ్యాక్గ్రౌండ్ స్కోర్, సో బ్యాక్గ్రౌండ్ స్కోర్ భీమ్స్ సిసిలియో అయితే అదిరిపోతుంది. సో మ్యాక్స్ ఇచ్చేసిండు. ఇంకా సిద్ధు పర్ఫార్మెన్స్కి ఈ మ్యూజిక్ కంపోజింగ్ కానీ ఈ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ యాప్ట్ అనిపించింది. ఇంకా ఇవి అంటే ఈ మ్యూజిక్ విషయంలో మీకు ఎక్కడ కూడా డౌన్ అనిపించదు. మ్యూజిక్ విషయంలో కూడా ఎక్కడ తగ్గదు సినిమా. మీకు ఈ సినిమా డౌన్ అనిపించేది ఒక ఫస్ట్ హాఫ్లోనే రొటీన్ ఉండడం వల్ల తప్ప మిగతా చోట్ల ఎక్కడ కూడా రొటీన్ అనిపించదు, బోర్ అనిపించదు. సో ఓన్లీ అది ఆ పార్ట్ పక్క పెట్టేస్తే సెకండ్ హాఫ్ కానీ సిద్ధు పర్ఫార్మెన్స్ కానీ అనుపమ పరమేశ్వరన్ కానీ ఇటు మిగతా క్యారెక్టర్స్ అన్నీ కూడా అన్ని క్యారెక్టర్స్ మీకు ఫన్ ఇస్తాయి. సో ఇది టిల్లు స్క్వేర్ మూవీ రివ్యూ. మరి నా రివ్యూ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో రివ్యూతో నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంతవరకు బాయ్.